హాయ్ నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలు, ఓపీ సేవలు మినహా కంప్లీట్గా జూనియర్ డాక్టర్లు అయితే సేవలని బహిష్కరించిన పరిస్థితి నెలకొంది. 3 రోజుల నుంచి కూడా సమ్మె మేము వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం మా 8 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చలేదంటూ జూనియర్ డాక్టర్లు అయితే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ముందు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. మన విజువల్స్లో కూడా ప్రత్యేకంగా చూస్తున్నాం. స్టైఫండ్తో పాటు వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి జూనియర్ డాక్టర్లు అయితే నిరసన తెలియజేస్తున్నారు. ఎంజీఎం హాస్పిటల్ ముందరైతే వాళ్ళు ధర్నా చేస్తున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా జూడాలు సమ్మెకి అయితే పిలుపునిచ్చారు. అసలు వాళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ మార్నింగ్ నుండి మేము చెప్పేది ఒకటే. మా డిమాండ్స్ మాకు ఇప్పుడు జరగకపోతే ఈ స్ట్రైక్ ఇలానే కొనసాగుతుంది. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి గ్రీన్ ఛానల్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అవర్ స్టైపెండ్స్, ఇంటర్న్స్, పీజీస్ అండ్ సూపర్ స్పెషాలిటీ అండ్ ఎస్ఆర్స్. మేము ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉంటామో మా అందరి స్టైపెండ్స్ రెగ్యులరైజ్ అవ్వాలి, సకాలంలో మాకు వేతనాలు రావాలి. ఇది ఒకటి ప్రైమరీ డిమాండ్. సాలరీస్ కూడా రావట్లేదు టైంకి. అందుకనే కదా మేము ఇంతగానం చేసేది. ప్రతిసారి మాకు శాలరీస్ రాకపోవడము, మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడము, స్ట్రైక్ నోటీస్ ఇస్తే స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాక నెక్స్ట్ డేనో దాని ముందు డే ఆర్ దానికన్నా ముందు రోజు మాకు స్ట్రైక్ నోటీస్ రిలీజ్ చేయడం. ఈ రోజు కూడా 1 month స్టైపెండ్స్ ఇంటర్న్స్కి అవన్నీ రిలీజ్ చేసినారు. అంటే బడ్జెట్ లేదు, లేకపోతే మా గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్లో ఉంది అని చెప్తున్నారు. మరి ఇవాళ మార్నింగ్ ఎక్కడి నుండి వచ్చింది బడ్జెట్? సో ద థింగ్ ఈజ్ మాకు గ్రీన్ ఛానల్ కావాలి, రెగ్యులర్గా మా స్టైపెండ్స్ మాకు రావాలి. మా మేజర్ డిమాండ్ ఇది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరగాలి, కేఎంసీలో రోడ్స్ వెంటనే కేఎంసీ రోడ్స్ పనులు మొదలు పెట్టాలి, ఇంకా సెక్యూరిటీని పెంచాలి. దాంతోపాటు కొత్త కాలేజెస్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఆల్రెడీ ఉన్న కాలేజెస్లో కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి లేవు. దాంతోపాటు భవన నిర్మాణాలు, కొత్త హాస్టల్ భవన నిర్మాణాలు కూడా జరగాలి. ఇప్పుడు కేఎంసీలో తీసుకుంటుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ ఆఫ్ ద హాస్టల్కి ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ స్టేయింగ్ అని ఆల్రెడీ ఒక సర్టిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకో 1 month 2 monthsలో కొత్త జూనియర్స్ అనే వాళ్ళు వస్తారు, యూజీ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ ఇస్తున్నారని కూడా మేము అడుగుతున్నాము. సో ఇంకా సూపర్ స్పెషాలిటీ ఎస్ఆర్స్కి కూడా ఆనర్ ఏరియా. ఇప్పుడు యూజీ వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకి హాస్టల్ కూడా లేదా కేఎంసీలో? లేదు. యూజీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తే కేఎంసీలో హాస్టల్ లేదు. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ ఇట్ ఈస్ ఇన్ అ వర్స్ట్ కండిషన్. కావాలంటే మీరు వెళ్ళి కవర్ చేసుకోండి. ఆల్రెడీ దాని గురించి రిప్రజెంటేషన్ కూడా జరిగినాయి. ఇది నాట్ ఓన్లీ ఇన్ కేఎంసీ, ఆల్ ఓవర్ ద స్టేట్ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో చూడనట్టు వదిలేయకండి ప్లీజ్. మేమైతే మా డిమాండ్స్ అన్ని మీట్ అయ్యేంత వరకు వీఆర్ గోయింగ్ టు సిట్ లైక్ దిస్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్. అంటే ప్రభుత్వానికి ముందుగా మీరు వినతి పత్రం ఇచ్చారు, అంటే మేము సమ్మె బాట పడుతున్నామని చెప్పేసి. బిఫోర్ దెన్ ఎందుకు దాదాపు రెస్పాండ్ అవ్వలేదు? ఇచ్చామండి, ఇంతకు ముందే ప్రభుత్వానికి ఇచ్చాము. ఈరోజు మార్నింగ్ ఏదో జిమ్మికి చేసినట్టు ఏదో 400 crores రిలీజ్ చేశారు అని చెప్పారు. బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ దాట్. దాని గురించి అడగట్లేదు. వీఆర్ ఆస్కింగ్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్. ప్రతి నెల ఎంప్లాయీకి వచ్చినట్టు మాకు కూడా ఒక నెల రావాలి. ఎప్పుడు చూడు ఒక 2-3 months డిలే ఉంటుంది మాకు స్టైపెండ్స్ గురించి. అది కూడా ఆ స్టైపెండ్స్ రిలీజ్ చేసి కూడా మా జూడా మెంబర్స్ వెళ్ళి డిఎంఏ ఆఫీస్ చుట్టూ, ఫైనాన్స్ సెక్రటరీ చుట్టూ వెళ్ళి అడుక్కుంటే కానీ రావట్లేదు మాకు స్టైపెండ్. అండ్ ఆల్వేస్ మేము స్ట్రైక్ నోటీస్ ఇస్తేనే స్టైపెండ్ వస్తుంది. ఎవ్రీ 3-4 months నుంచి స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి, మేము స్ట్రైక్కి రెడీ చేసుకోవాలి, అప్పుడు స్టైపెండ్ రిలీజ్ అయితే మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం. ఇది ఇప్పుడు మేము కూడా డాక్టర్స్, మేము కూడా పీజీ స్టూడెంట్స్, మాకు చదువుకునేది ఉంటుంది, ఓపీలు ఉంటాయి, అవన్నీ తిరగాలి. ఇవన్నీ తిరుగుకుంటూ కూర్చుంటాయి, ఇవన్నీ ఆగుతాయి కదా. సో వీ వాంట్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్. దాదాపు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీరైతే ధర్నాలు ఇలాగే చేస్తున్నారో నిరసనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ప్రతిసారి స్టైఫండ్ కోసం, అదేవిధంగా మీ మెయింటెనెన్స్, దాదాపు హాస్టల్లో కూడా కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి మీరు చేస్తున్నారు. ఎందుకు ఏ ప్రభుత్వం పట్టించుకో? అది ఇంకా గవర్నమెంట్కి తెలియాలండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ చాలా చులకనగా చూస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు డాక్టర్స్ని. ఇక్కడ ఎంతసేపు ఈ బ్లడ్ అండ్ స్వెట్ ఇస్తాం మేము, ఆల్మోస్ట్ 30 hours డ్యూటీ చేస్తాము. బీట్ ఇంటర్న్స్, బీట్ పీజీస్, అందరు పీజీస్. ఇప్పుడు కూడా స్ట్రైక్కి కూడా ఎంతమంది చేస్తున్నామో అక్కడ ప్రాబ్లమ్ లాస్ట్కి నిరుపేద ప్రజలకే అవుతుంది. సో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో ప్రభుత్వం చెప్పాలి ఇంకా. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంకా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. పేషెంట్స్ ఎవరన్నా హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ డాక్టర్ టైంకి ఉండాలి, ట్రీట్మెంట్ మంచిగా చేయాలి, పేదవాళ్ళే ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారని చెప్పేసి చెప్తుంటారు. బట్ ఈ సిచ్యువేషన్లో మీరేమో మీ పరిస్థితే బాగాలేక మీరు స్ట్రైక్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకోవాల్సింది ఎందుకు తీసుకో? అదే మా బాధ కూడా. మాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఎందుకు ఒక పీజీ డాక్టర్ కానీ, ఒక ఇంటర్న్ డాక్టర్ కానీ, వై ఆర్ వి నాట్ ఇంపార్టెంట్ టు ద గవర్నమెంట్? ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే ఫిట్స్ త్రో చేసుకుంటూ వచ్చిన, హార్ట్ అటాక్తో వచ్చిన ఈ పీజీ డాక్టర్స్, ఇంటర్న్స్ అనేది వీఆర్ ద హార్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ ఆఫ్ తెలంగాణ. డబ్బు లేని ఏదైనా పేద పేషెంట్ వచ్చిండ్రు అని అంటే వాళ్ళకి వైద్యం జరిగేది గవర్నమెంట్ దవాఖానాలలోనే.
ఇక్కడ 36 అవర్స్ 24 అవర్స్ 48 అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ చేసి ఈ హాస్పిటల్ని రన్ చేసి స్టేట్కి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసేది ఫ్రంట్ లైన్ సోల్జర్స్ మేము. కానీ మేము స్టైపెండ్ అడగడానికి ప్రతిసారి అడిగితేనే ఎందుకు వస్తాయనేది మాకు కూడా అర్థం కావట్లేదు. దీంతో మేబీ వీ షుడ్ ఆల్ థింక్, అందరు ప్రజలు ఆలోచించాలి. మరి వాళ్ళు తక్కువ ఇంపార్టెంటా? ఇప్పుడు మాకు సర్వీసెస్ ఇవ్వకపోతే ఫాలోడ్ బై దే ఆర్ ద ప్రైమరీ ఎఫెక్టెడ్ పీపుల్ కదా. వీ డోంట్ నో వై డాక్టర్స్ ఆర్ ఆఫ్ సో లెస్ ఇంపార్టెన్స్ టు తెలంగాణ. మీ హాస్టల్ ఎలా ఉంది అంటే వసతులు కానీ మీకు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎలా ఉంది? నేను ఉండేది పీజీ హాస్టల్లో ఉండే. పీజీ హాస్టల్లో మేము నాన్ రిఫండింగ్ డిపాజిట్ కలెక్ట్ చేసుకొని ప్రతి నెల ఇన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని ఉన్న బిల్డింగ్ని మేము మెయింటైన్ చేసుకుంటున్నాం మా డబ్బులతోటి. దో ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెసిలిటీ, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఎవ్రీ మంత్ టు రన్ ఆల్ ద ఫెసిలిటీస్ ఓవర్ దేర్. ప్రభుత్వం చేయాల్సింది మీరే మనిషికి డబ్బులు వేసుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తున్నాయో మాకు తెలియదండి. సో దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్ వర్కింగ్ కరెంట్లీ. వీ డోంట్ నో అరే గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది ఇది పెట్టించినాం అని అయితే మాకు తెలియదు ఇప్పటిదాకా. అయితే మా హాస్టల్లో అయితే లిఫ్ట్లు వచ్చినాయి. లిఫ్ట్లో వచ్చి 5-6 ఏళ్ళు అయింది. ఆ ఎక్విప్మెంట్ కూడా తుప్పు పట్టిపోయింది. ఆ బిల్స్ క్లియర్ చేయలేదు. 24 అవర్స్ డ్యూటీ చేసి 4 ఫ్లోర్స్ ఎక్కి ఇంకా అక్కడే పడుకుంటాం. కిందికి వచ్చి తినే ఓపిక కూడా ఉండదు మాకు. చూస్తున్నామంటే మ్యాక్స్ వసతి గృహాలలో కూడా ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఎక్కడైతే హాస్టల్లో ఉంటున్నారో మెడికల్ కళాశాలలో ఖచ్చితంగా మాకు పరిస్థితులు బాగాలో మా సెల్ఫ్గా అంటే మనిషికి డబ్బులు వేసుకొని మేము వాటిని మెయింటైన్ చేసుకుంటున్నామని చెప్పేసి అయితే జూనియర్ డాక్టర్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పట్టించుకునే నాదులు అయితే లేరు. దాదాపు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అయితే జూనియర్ డాక్టర్లు అయితే రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అటు పేషెంట్ని చూసుకోవాల్సింది, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సింది వీళ్ళే వచ్చి రోడ్ ఎక్కి నిరసన తెలపాల్సి వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యకైతే పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటివరకు మనం చూస్తున్నాం వైద్యానికి అయితే ఏ విధంగా అంటే కనీసం ఒక డాక్టర్లకు స్టైఫండ్ అదేవిధంగా శాలరీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రతి ఒక్క 5-6 నెలలకి మేము స్ట్రైక్ చేయాల్సి వస్తుందని చెప్పేసి జూనియర్ డాక్టర్లు అయితే సమ్మె చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. బ్రదర్ చెప్పండి, మీ ప్రాబ్లం అంటే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? ఓపెన్గా చెప్పాలంటే మెయిన్గా స్టైఫెండ్స్ అనేది మంత్లీ వస్తలేదు. సో ఎవరికైనా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే దేనికైనా మనీ లేకుంటే ఏది నడుస్తలేదు. 3 మంత్స్కి ఒకసారి ఇస్తున్నారు. సో స్టైఫెండ్స్ అనేదే కాకుండా కేఎంసీలో చూసుకుంటే రోడ్లు సకంగా లేవు. సో ఎమర్జీ కండిషన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎమర్జీ కండిషన్స్ వచ్చినప్పుడు బైక్స్ మీద కార్స్ మీద అర్జెంట్ అన్నప్పుడు వెళ్తూ ఉంటారు. సో అప్పటికప్పుడే వాళ్ళకి కావాలంటే ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని అన్నింటి ఎరాగిటేట్ చేయాలని మేము అంతా చూస్తున్నాం అన్నట్టు మొత్తం లైక్. సో చాలా రోడ్స్ అయితే దారుణంగా ఉన్నాయి అన్నట్టు. సో మాకే కాదు, మేము మనుషులమే, మేము కింద పడతాం, మాకు ఎముకలు ఎరుగుతాయి, మళ్ళీ మేము ఇక్కడే జాయిన్ అవ్వాలి ఎంజిఎంలో. సో పేషెంట్స్ అనే కాదు మా కండిషన్స్ కూడా ఆలోచించండి. సో దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం అన్నట్టు. మాట్లాడతారమ్మా? ఎవరన్నా మాట్లాడతారా? మీ ప్రాబ్లం వాయిస్ ఎవరిదన్నా? మీ వాయిస్ చెప్తారా? బ్రదర్ చెప్పండి. Actually, why we have gathered here is because of basic human rights. The basic human rights of everyone over here are being violated for many years. What is a basic human right? That basic human right is that we are employees of this hospital, and at the end of the month, we are supposed to get a particular salary or stipend, whatever it is. But the government has been denying everyone of this thing, and we have gathered here for justice. You can see undergraduates, interns, postgraduates. Undergraduates will become interns, interns will become postgraduates. But if we don't stand for this problem now, this will continue for years. That is why we have appealed multiple times to the government that please give us stipend on time. One demand, please give us stipend on time. That has been our demand for long. I am here for 2.5 years. I am from another state. Show me one more state in India, one more state where condition is like this. In no state, Karnataka, Tamil Nadu, Kerala, West Bengal, Maharashtra, Delhi, Punjab, Haryana, Rajasthan, and all students are here. You can ask any of them if condition is like this in their state. When I was a junior doctor, I didn't have to worry about money. That is stipend. And next is our safety in the process of repairing of the road in the KMC. That's it. Any response to the government? I'm not sure. I heard in the morning some news came that maybe some funds have been released, but there is no government order yet, and our demands have not been met yet. So till our demands are met, we will continue this strike, and this will escalate in the days to come. Tomorrow we also have some plans. Let's see, and if this continues, maybe we can go on hunger strike, or we can close emergency duties also. జూడాలు మన విజువల్స్లో ప్రత్యేకంగా చూపిస్తున్నాం.
ఇప్పటివరకు కూడా ఓపీ సేవలు అయితే అదేవిధంగా అత్యవసర సేవలకు ఒక్కటి ఆ రెండింటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే పేషెంట్స్ చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎమర్జెన్సీ సేవలకైతే మేము ఆటంకం కలిగించలేదు. ఒకవేళ మా డిమాండ్ కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మటుకు ఎమర్జెన్సీ సేవలు కూడా మేము బ్రేక్ చేయాల్సి వస్తుందని చెప్పేసి జూనియర్ డాక్టర్లు అయితే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. మాట్లాడతారా బ్రదర్? ఇంకెవరన్నా మీ డిమాండ్స్ మాట్లాడతారా? మీ డిమాండ్స్ ఏమన్నా? అయితే మేము చేసే ఉద్యమం కానీ ప్రొటెస్ట్ కానీ ఫస్ట్ సాధారణమైన ప్రజలకు అనేది తెలియాలి. సాధారణమైన ప్రజలకి ఎందుకు తెలియాలి అంటే ఓన్లీ డాక్టర్లు వచ్చేసి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అని తెలుస్తుంది, కానీ వారు అసలు ప్రొటెస్ట్ దేనికోసం చేస్తున్నాం అనేది తెలియాలి. ఇప్పుడు మేము ఈ స్థాయికి వచ్చాం, ఒక ప్రత్యేక హౌస్ సర్జన్ అయినా కానీ పీజీ అయినా కానీ ఈ స్థాయికి వచ్చినాము అంటే ఒక 2 సంవత్సరాలు నీట్ పీజీ ఎగ్జామ్ కోసం కానీ నీట్ యూజీ ఎగ్జామ్ కోసం కానీ ఎంసెట్ ఎగ్జామ్ కోసం కానీ 2 సంవత్సరాలు కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాం. మళ్ళీ దాని తర్వాత 6 సంవత్సరాలు ఎంబీబీఎస్లో నిద్రారాలు మానేసి చదివి ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత నీట్ పీజీ కోసం మళ్ళీ 2 సంవత్సరాలు అంకితం చేసి ఒక దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు చదువు కోసమే మేము సమర్పణం చేసి ఈ పొజిషన్కి వచ్చాం. ఈ పొజిషన్ వచ్చిన తర్వాత కూడా ప్రతి రోజు ప్రతి వారము ప్రతి సంవత్సరం అయినా కానీ మేము డ్యూటీస్ కోసం కూడా మేము నిద్రలు మానేసి డ్యూటీస్ చేస్తున్నాం. ప్రజల సేవ కోసం మేము అంకితం చేసి ఉన్నాము. ఇంత చేస్తున్నాక కూడా మాకు ఒక ప్రాపర్ శాలరీ కానీ స్టైపెండ్ కానీ వచ్చిన ఒక ఛానల్ అనేది అన్నట్టు లేదు మనకి. ఇప్పుడు మాకు అట్లీస్ట్ మినిమం 2 నెలలు కానీ 3 నెలలు కానీ స్టైపెండ్ ఎప్పుడు డిలే అవుతూ ఉన్నది. ఎప్పుడైతే డిలే అవుతామో అప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రొటెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేసి స్టైపెండ్ ఇస్తున్నాం, అప్పుడు మేము మళ్ళీ ఆపేస్తున్నాం. ఎవ్రీ టైం ఇదే అవుతుంది. ఇప్పుడు మీ స్టైఫండ్ బ్రేక్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు మా స్టైపెండ్ బ్రేక్ అయ్యి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మాకు స్టైపెండ్ లేదు. 3 months నుంచి. ఫస్ట్ మేము జాయిన్ అయిన తర్వాత మా ఫస్ట్ స్టైపెండ్ పడ్డది 4 నెలల తర్వాత మా ఫస్ట్ స్టైపెండ్ పడ్డది. ఇప్పుడు మా హౌస్ సర్జన్స్ కొత్త బ్యాచ్ ఆఫ్ హౌస్ సర్జన్స్ వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేసినారు. ఆ డ్యూటీ స్టార్ట్ చేసి 4 నెలలు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు మేము నిన్న స్ట్రైక్ నోటీస్ అన్నట్టు నిన్న మేము స్ట్రైక్ చేస్తున్నాం అన్నట్టు తెలిస్తే వీళ్ళు పొద్దుగాల వాళ్ళకి వేసిండ్రు. లేకపోతే ఇప్పటివరకు వాళ్ళు 4 months అయిపోయింది, వాళ్ళకు అనేది స్టైపెండ్ లేదు 4 months నుంచి. సో ఇది మేము ఏమంటున్నాం అంటే ఈ ఏజ్లో మేము 23, 24, 25 ఇయర్స్ 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏమంటాము. మా ఈక్వల్గా మా పియర్స్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళైనా కానీ కామర్స్ వాళ్ళైనా కానీ బిజినెస్ ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ఫైనాన్షియలీ వాళ్ళు స్టేబుల్ అయ్యే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ ఒక స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఫైనాన్షియల్ మానసిక ఒత్తిడి నుంచి వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. మేము ఇంత కష్టపడి ఇంత చదివి ఇంత దూరం వచ్చి మాకనేది ఫైనాన్షియల్ కోసం మేము ప్రభుత్వాన్ని అడుకోవాల్సి వస్తుంది. దానివల్ల మాకు ఒక మానసికమైన ఒత్తిడి అనేది పడుతున్నది. దానివల్ల మా మానసికంగా కానీ ఫ్యామిలీ వైజ్గా కానీ సోషల్ వైజ్గా కానీ మాకు ఒక ఒత్తిడి పడుతుంది. దానివల్ల చాలామంది ఎన్నో కోసం సఫర్ అవుతూ ఉన్నారు. సో మా మెయిన్ సార్ మీరు ఎవరు బాబు? ఎక్కడికి వచ్చారు? హాస్పిటల్కి వచ్చారు. ఎందుకు? ట్రీట్మెంట్ కోసం వచ్చారా? ఓకే. ఎట్లా ఉంది మరి లోపల మెయింటెనెన్స్? ఇక బాగానే ఉంది. వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు, మీకు సేవ చేయాల్సిన డాక్టర్లు. అదే ఏం చెప్తారు ప్రభుత్వానికి వీళ్ళ కోసం? ఇక ఏం చెప్తానంటే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండాలి, మాకు కూడా సౌకర్యంగా ఉంటేనే మాకు మంచిగా ఉంటుంది. వచ్చిన రోగస్తులు మంచిగా మాకు సేవలు చేస్తాను. వాళ్ళు అనుకూలంగా ఆయింట్మెంట్లు, సూదులు, గ్లూకోజులు అన్నీ పెడతాను. ఎవరి నుంచి వచ్చినావు? అడవి కొండాపురం, నల్లవెల్లి మండలం. ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు? ఈ నుంచి 200 ఛార్జ్. ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ట్రీట్మెంట్ కోసము. అంటే పాపం డాక్టర్ల జీవితాలు ఇక్కడ బాగాలేవు, మీరేమో ఒక ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకొని మీరు వచ్చారు. ఇటు వీళ్ళకే లైఫ్ సరిగా లేదు, మీ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది మరి? మా ట్రీట్మెంట్ మంచిగానే జరుగుతుంది, కానీ ఫుడ్కు దానికి దీనికి బయట పోయి కొనుక్కోసుకున్నాడు, పైసలు ఎక్కువ అవుడు. ఇక మాకు పైసలు లేక మస్తు ఇబ్బందులు పడు, ఉపాసం చచ్చుడు, ఉండు అవుతాను. ఏం చెప్తారు ఈ డాక్టర్ల కోసం ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఇక ఏం చెప్తాం, అన్ని సౌకర్యాలు ఉండాలి. ఈ మోడీ సర్కారు కొంత ఉన్నది, కాంగ్రెస్ సర్కారు కొంత ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి అయినా దీన్ని సలవా తీసుకొని మనకి సౌకర్యంగా చేసుకొని ఆ మోడీ సారు కూడా ప్రభుత్వాన్ని మంచిగా అనుకూలంగా గవర్నమెంట్ నడిపి అందరికీ సౌకర్యం చేస్తే బాగుంటుంది. వింటున్నారు అంటే ఆల్మోస్ట్ పేషెంట్స్ కూడా వాళ్ళు మీకోసం బాధపడుతున్నారు. అంటే ప్రజలకి కూడా మా బాధ అనేది మా ఇబ్బంది అనేది సాధారణమైన ప్రజలకి ఫస్ట్ తెలియాలి. సాధారణమైన ప్రజలు గుర్తించి ప్రభుత్వాన్ని మా బాధలు అనేది ప్రభుత్వానికి కూడా తెలియాలి. ప్రభుత్వం జల్దీ యాక్షన్ తీసుకోవాలి. ఈ స్టైపెండ్ విషయం ఒకటే కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్లు అనేది బాగాలేదు. మేము మా హాస్టల్ సౌకర్యాలు కానీ మా రీడింగ్ రూమ్ సౌకర్యాలు కానీ అన్నీ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉంది. అక్కడ నుంచి మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. ఆ రూల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్కి కానీ జూనియర్ డాక్టర్స్కి కానీ గాయాలు కావడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు అన్నెసరీ లీవ్స్ తీసుకోవాల్సి వస్తున్నది. ఆల్రెడీ లీవ్స్ తక్కువ పీజీ పీరియడ్ అనేది. బట్ ఈ సౌకర్యం ఇట్లా రోడ్లు ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు అన్నెసరీ లీవ్ తీసుకోవాల్సి వస్తుంది, అన్నెసరీ మెడికల్ లీవ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మా ఇంకో డిమాండ్ వచ్చేసి కాకతీయ మెడికల్ కాలేజ్లో అనేది రోడ్స్ అనేది బిల్డ్ చేయాలి.
ఇంకొకటి తెలంగాణ పరంగా మనం చెప్పాలి అనుకుంటే తెలంగాణలో అందరికన్నా పెద్ద హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గురించి 2014 నుంచి పంచాయతీ నడిపిస్తున్నాం. 2014 నుంచి కడతాం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి. 3 ఎన్నికలలో అయిపోయింది. 3 ఎన్నికలలో ప్రతి మేనిఫెస్టోలో ఉస్మానియా అనేది కడతాం అనేది అంటున్నారు. కానీ ఇప్పటికల్లా ఒక్క జియో అనేది లేదు, ఒక్క ప్రోగ్రెస్ అనేది లేదు. ఉస్మానియా ఎట్లుంది అట్లనే ఉంది. అది వర్షం పడుతుంది, వాళ్ళు బిల్డింగ్ మారుస్తున్నారు, పాత బిల్డింగ్లలో వేస్తున్నారు. దానివల్ల పేషెంట్స్ కోసం ఉస్మానియా కింద పండుకోబెట్టి ఫ్లోర్ పైన పండుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక తెలంగాణలో ఉన్న మొదటి ప్రీమియర్ హాస్పిటల్ స్టేట్ అనేది కానే కాదు. ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ 10 years అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం గుర్తించాలి. దాని గురించి కూడా ప్రభుత్వం వచ్చేసి దాని గురించి చూడాలి. ఆల్మోస్ట్ అంటే డాక్టర్లు అయితే వాళ్ళు సఫర్ అవుతున్న సిచ్యువేషన్ నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా జూడాలు సమ్మె బాట పట్టారు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ వీళ్ళ డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే మటుకు ఖచ్చితంగా అత్యవసర సేవలు కూడా మేము క్లోజ్ చేస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు అయితే అల్టిమేటం అయితే జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. కనీసం మాకు వసతులు కూడా ఎక్కడైతే మా మెడికల్ కాలేజ్ ఉందో కాలేజీలో కూడా మాకు కనీసం వసతులు కూడా సరిగ్గా లేవు, రోడ్లు కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. స్టైఫండ్ ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్టైఫండ్ విషయంలో కనీసం 3-4 నెలలు కూడా మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మేము ఎలా వర్క్ చేయాలని చెప్పేసి జూడాలు అయితే వాళ్ళ వాయిస్ని అయితే వినిపిస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. చూసినామంటే ఉస్మానియా హాస్పిటల్ అని చెప్పేసి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలగొడుతున్నాం, కడతాం అని చెప్పేసి చాలా సార్లు చెప్పింది. 2 సార్లు కూడా అధికారం చేపట్టింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మనం చూస్తున్నాం. ఇదే ఎంజిఎం హాస్పిటల్కి కూతవేటు దూరంలో కూడా 22 అంతస్తుల బిల్డింగ్ కడతాం, దాదాపు అంబులెన్స్ తీసుకొచ్చి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని చెప్పేసి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రీసెంట్గా ఇమీడియట్లీ హాస్పిటల్ దాదాపు ఓపెనింగ్ దిశగా అడుగులేయాలి, త్వరగా పనులు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. బట్ హాస్పిటల్కి పెట్టిన ఖర్చులో దాదాపు కనీసం 10% పెట్టినా కూడా వీళ్ళ జీతాలు వచ్చేస్తాయి, అంటే వీళ్ళ స్టైఫండ్ వచ్చేస్తుంది. వీళ్ళ దాదాపు వాళ్ళకి ఏమేమైతే డిమాండ్స్ ఉన్నాయో 8 డిమాండ్స్, 8 డిమాండ్స్ మొత్తం నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటేనే దాదాపు వీళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తేనే పేషెంట్స్కి వీళ్ళు సేవ చేయగలుగుతారు. బట్ వీళ్ళకే మీరు ఇవ్వనప్పుడు పేషెంట్స్కి మీరు ఏ విధంగా సేవ చేస్తారని చెప్పేసి తొలి వెలుగు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు బ్రదర్, ఏం చెప్తారు మీ అంటే చెప్పండి బ్రదర్. మేము మా ప్రధాన డిమాండ్స్ అన్నీ మీట్ అయ్యేంత వరకు అట్ ఎనీ కాస్ట్ ఈ స్ట్రైక్ నుండి కాల్ ఆఫ్ అవ్వము. సో గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా డిమాండ్స్ అన్నీ మీట్ అవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ని మీ మీడియా మిత్రుల ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఒకవేళ గవర్నమెంట్ కనుక మీ ప్రాబ్లమ్స్ దాదాపు స్ట్రైక్ చేస్తున్నారు, ఒకవేళ డిమాండ్కి దిగి రాకపోతే ఫర్దర్ స్టెప్ ఎలా ఉండవు? మేము ఆల్రెడీ చెప్పినట్టు ఇట్ ఈస్ అ ఇండెఫినెట్ స్ట్రైక్ టిల్ ఆల్ అవర్ డిమాండ్స్ ఆర్ మెట్. సో మేము మా డిమాండ్స్ మీట్ అయ్యేంత వరకు వీ విల్ గో ఆన్ స్ట్రైక్. అండ్ డే బై డే మా ఇంటెన్సిటీ, ద వే వీ అప్రోచ్, ద వే వీ రిప్రజెంట్ అవర్ ప్రాబ్లమ్స్ అనేది ఇంటెన్సిటీ వైజ్లో మేము పెంచుతాం కానీ తగ్గించామనేది మేము గవర్నమెంట్కి చెప్పాలనుకుంటున్నాం. రైట్, చూస్తున్నామంటే ఖచ్చితంగానైతే మా డిమాండ్స్ నెరవేర్చాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకుపోయాం. సమ్మె చేయక ముందుకే మేము ఆల్రెడీ బిఫోర్ దెన్ 3 days నుంచి కూడా గవర్నమెంట్కి మా ప్రాబ్లమ్స్ మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక పట్టించుకునేంత వరకు కూడా మేము సమ్మె విరమించేది లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా జూడాలు మొత్తం మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా పేషెంట్స్కి ఇబ్బందులు కలుగుతుంది, అదేవిధంగా యాజ్ ద సేమ్ టైం మేము కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి జూడాలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళ బాధను పట్టించుకొని వాళ్ళకి కావాల్సిన ఏవైతే 8 డిమాండ్స్ జూడాలలో ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి తొలి వెలుగు ఆశిస్తుంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.